ఒడ్డునుంటే ఆ పాట వాడాలి. యా ఒడ్డునుంటే ఆ పాట వాడాలి. ఓ పాత సామెత ఉంటది. ఎక్కడ అన్నం ఉన్న తోటే ఉంటది అంటారు గదా! సో, అట్లాంటి సిట్యుయేషన్ ఎగ్జాక్ట్‌గా యాప్ట్ అయితది ఎంఐఎం పార్టీకి అని జెప్పాలా. మనం మొన్న జూషిండే జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్ట్ జేసింది? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ జేసింది. మద్దతు బరాబర్ ఇచ్చింది. కొన్ని చోట్ల ఔట్‌రైట్‌గా ఓట్లేపిచ్చింది. అంటే అందరూ ఏమనుకుంటారంటే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మద్దతుదారులు. వాళ్ళిద్దరిది దోడి, వాళ్ళిద్దరిది జోడి, వాళ్ళిద్దరిది అలయన్స్ అనుకుంటారు. కానీ మనం బీహార్ ఎలక్షన్స్‌లో చూసిండే. పాపం చాలా చోట్ల ఓట్లు కూడా చీల్చింది కాంగ్రెస్ పార్టీకి, లేదంటే కూటమికి పెద్ద దెబ్బేసింది ఎంఐఎం పార్టీ అని చెప్పాల. ఆడ కొన్ని కాంగ్రెస్ పార్టీ కంటే మంచి సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఎంఐఎంలో ఉంది. అంటే వాళ్ళు నిలబడ్డ స్థానాలకి, వాళ్ళు గెలిచిన స్థానాలకు జబర్దస్త్ మంచి పొజిషన్‌లో ఉంది. ఈడ ఆడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నితీష్ సర్కార్‌కి మద్దతు ఇస్తామని చెప్పేసి ఎంఐఎం చెప్తుందంట. అంటే వాళ్ళు ఏడున్నా సరే అధికార పార్టీకి అనుకువగా ఉండాలనుకుంటారు. అధికార పార్టీతో మంచిగా ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలకు 4 పైసలు వస్తాయి, వాళ్ళ కాన్స్టిట్యున్సీకి 4 పైసలు వస్తాయి, ఆ మజ్లిస్ పార్టీకి 4 పైసలు వస్తాయి. ఇది వాళ్ళ సిద్ధాంతం అన్నటువంటిది. సో మజ్లిస్ పార్టీ మీద ఎవ్వరు పెద్ద కుట్రలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. వాళ్ళది బరాబర్ ఓ సిద్ధాంతం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతు ఉంటాం, ఎవరు అధికారంలో ఉంటే, ఎవరిది పార్టీ పాలనలో ఉంటే వాళ్ళ సైడ్ ఉంటాం అనేటువంటిది. అది తెలుసు మనకు. అందరు అంటారు బీజేపీ మజ్లిస్ విరుద్ధమైనటువంటి పార్టీలు అంటారు. కానీ ఆడ ఉన్నది మరి బీహార్లో ఉన్నది నితీష్ ప్రభుత్వం అయినా బీజేపీ అలయన్స్ ప్రభుత్వమే కదా. మజ్లిస్ వాళ్ళకి మద్దతు ఇస్తానని బరాబర్ ఆ పార్టీ చీఫే అనౌన్స్ చేసినటువంటి నేపథ్యం ఉంది. నితీష్ ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు, అందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన తప్పులను విపక్ష పార్టీలు తెలుసుకోవాలి, ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ఎమ్మెల్యేలకి పిలుపు అన్నటువంటిది. ఇక బీహార్లో నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఈ విషయంలో విపక్షాలు తమని విమర్శిస్తాయని, తమను తప్పుపట్టడం మానుకోవాలని, చేసిన తప్పులు రేపటి నాడు విపక్ష పార్టీల అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ ఉంటే మజ్లిస్ అటు సైడ్ పోతుంది అన్నట్టు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ పార్టీ మంచిగా ఉండాలి, వాళ్ళ పార్టీకి మంచిగా డెవలప్ కావాలి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంచిగా డెవలప్ కావాలి, ఇవి మజ్లిస్ చీఫ్ మంచిగా డెవలప్ కావాలి, ఇది వాళ్ళ సిద్ధాంతం. సో అది జూబ్లీహిల్స్ అయినా సరే, బీహార్ అయినా సరే, ఢిల్లీ అయినా సరే, ముంబై అయినా సరే, వాళ్ళ సిద్ధాంతం అదే. అవసరమైన తోట అవసరమైన వాళ్ళకే హెల్ప్ చేస్తారు. ఇది క్లారిటీ.